హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? దసరా హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి. అదేంటి దసరా హాలిడేస్ స్టార్ట్ అయితే పిల్లలు కదా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది, నేను ఫీల్ అవుతున్నాను హ్యాపీగా అనుకుంటున్నారా? ఎందుకంటే మా పెద్ద అబ్బాయి దసరా హాలిడేస్కి ఇవాళ వస్తున్నాడు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు అట్లా వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లల్ని ఈ వయసు నుంచే హాస్టళ్ళల్లో పెట్టి చదివియడము, వాళ్ళని వదిలేసి ఉండడము, పిల్లలకి ఎంత నరకమో ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారో పేరెంట్స్ కూడా నాకు తెలిసి అంతే ఇబ్బందిగా అంతే కష్టంగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళని ఆ చిన్న వయసులోనే హాస్టళ్ళల్లో వదిలి చదివించడం అనేది నాకు మ్యాటర్లోకి వద్దాం. నేను హ్యాపీగా ఉన్నాను, అసలు చాలా హ్యాపీగా ఉన్నాను. వస్తున్నాడు అనమాట ఇవాళ. యాక్చువల్గా 23rd 24 నుంచి హాలిడేస్ అయితే వాళ్ళకి 20 నుంచే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవాళే బయలుదేరుతున్నాడు. ఇంకొచ్చేసాను నైట్కి అంతా. అదే ఇవాళ వ్లాగ్, వాడు రావడము, నేను వాడికి ఏం చేశాను అనేది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఒక 2 వీడియోస్ చేశాను అనమాట. అంటే ఎప్పుడు నేను ఫస్ట్ వీడియో వచ్చేసి వాడిని అక్కడికి స్కూల్ దగ్గర తీసుకెళ్ళి వదలడము, మళ్ళీ నెక్స్ట్ నేను 1 month తర్వాత వెళ్ళి చూడడం, అట్లా ఎప్పుడు నేను వెళ్ళింది వాడిని వదిలిందే వీడియోస్ తీసి పెట్టాను 2 వీడియోస్. ఈసారి వాడొచ్చేది దసరా హాలిడేస్ కోసం వాడు వస్తున్నాడు అనమాట. నేను వెళ్ళలేదు ఈసారి పిలుచుకురావడానికి. మా ఊర్లోనే అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మా బాబు క్లాస్మేట్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినారు పిలుచుకొని రావడానికి. మేము అండర్స్టాండింగ్ వెళ్తామన్నమాట. అంటే ఒకరు వదలడానికి ఒకరు పిలుచుకు రావడానికి అట్లా ఇబ్బంది లేకుండా ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళు అనమాట. అందుకు ఆ అక్క వెళ్ళినారు మా బాబుని, వాళ్ళ బాబుని పిలుచుకొని రావడానికి. నేను ఆ ఎగ్జైట్మెంట్ హ్యాపీ తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు నైట్ అవుతుంది వాళ్ళు వచ్చేలోపు. ఎందుకంటే తిరుపతి కదా, ఇక్కడ నుంచి వెళ్ళి మార్నింగే వెళ్ళినారు అక్క. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ 2కి వదులుతారంట. 2 నుంచి మళ్ళీ పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చేలోపు నైట్ అయితే అయిపోతుంది. ఇంకా నైట్కి అంతా వస్తారు కాబట్టి అదే ఇప్పుడు వీడియో. నేను వాడి కోసం వాడికి ఇష్టమైనవన్నీ చేశాను అనమాట. అంటే ఇప్పటి నుంచి డైలీ కొన్ని చేసి పెడతాను. ఈరోజు వాడు రాగానే వాడికి ఎక్కువ ఇష్టమైన ఐటమ్స్ చేసినాను. అవేంటో మీకు చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకు తెలిసి హాస్టళ్ళల్లో ఉండే పేరెంట్స్కి ఈ హ్యాపీనెస్ హాస్టళ్ళల్లో పిల్లల్ని వదిలిన పేరెంట్స్కి హ్యాపీనెస్ ఏమనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. నేను వాడికి ఏమేమి చేశాననేది చూపిస్తాను చూడండి. వాడికి ఎక్కువ ఇష్టము కద్దు ఖీర్, స్వీట్స్లో చాలా ఇష్టం. ఇది కద్దు ఖీర్ చేశాను అనమాట. మార్నింగ్ ఇప్పుడు ప్రిపేర్ చేసేసాను, వేడిగా ఉంది చూసారా. ఇది ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఈవినింగ్ వాడు వచ్చేలోపు చాలా చల్లగా చాలా బాగుంటుంది. యాక్చువల్గా చూడండి ఎంత పెద్ద బౌల్లో చేసినా కదా, కానీ ఇది వాడు ఓన్లీ 2 లేదా మహా అంటే 3 daysలో అయిపోగొట్టేశాడు. అంత ఇష్టం వాడికి. మా చిన్నోడికి కూడా ఇవ్వడు, దాపెట్టుకొని మరీ తింటాడనమాట. అంత ఇష్టము. కద్దు ఖీర్ చేసిన వాడు వచ్చేలోపు. ఇంకొచ్చేసి దోశపిండిలో ఏంటి స్పెషాలిటీ అనుకుంటున్నారా? వాడికి దోశలు అంటే చాలా ఇష్టము. ఇంకొకటి నార్మల్ దోశలు కాదు, గుడ్డు దోశలు అనమాట. ఇది పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పేస్ట్ వేసి కాస్త ఒక ఎగ్ కలిపి ఇట్లా పిండిలో గుడ్డు దోశ వేసిస్తే మాత్రం వాడికి చాలా ఇష్టము. ఒక్కడే కూర్చొని ఒక 3-4 దోశలు కానీ తృప్తిగా తింటాడు. కాబట్టి ఇవాళకైతే ఇవి వాడి కోసం అని ప్రిపేర్ చేసిన. వాడు రాగానే ఇవన్నీ దోశలు వేసిచ్చి వాడు బాగా కద్దు ఖీర్ తింటాడు. అవన్నీ ప్రిపేర్ చేసిన, దోశపిండిను కద్దు ఖీర్ ప్రిపేర్ చేసి పెట్టిన. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది, ఆఫ్టర్నూన్ 12 అయింది. నేను షాప్కి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ పొద్దున్న నుంచే రికార్డ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కాస్త కుదరలేదు. గార్డెన్లో వర్క్ చేసుకొని ఇంట్లో ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు లేట్ అయిపోతుందని ఇప్పుడు వీడియో చేసుకుంటున్నాను. వాడు రాగానే వాడి ఎక్స్ప్రెషను, వాడు ఎంత థ్రిల్గా హ్యాపీగా ఫీల్ అయినాడు అనేది అది కూడా పెడతాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను షాప్కి వెళ్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ అవుతుంది వచ్చేలోపు. మళ్ళీ అప్పుడు ఈవినింగ్ కంటిన్యూ చేశాను వీడియో. ఈవినింగ్ అయిపోయిందండి, నైట్ 8:30. మీకు టైం క్లారిటీగా కనిపిస్తుందా? చూడండి, 8:30 అయినా ఇంకా రాలేదు. ట్రైన్ లేట్ అయిందంట. నేను ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నా. అట్లే వాళ్ళ అన్న కోసము మా చిన్నోడు కూడా ఫుల్ వెయిటింగ్. ఏరా టీవీ చూడుకోగానే ఉన్నాను గాయ్స్. అన్న వస్తాడని వెయిట్ చేస్తున్నావా? వస్తాడు ఇంకా. ఇప్పుడు దగ్గర గుంతకాలకి వచ్చినారు అని చెప్పినాడు. నాకు తెలిసి ఇంకా 1.5 hour పైన వస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. వస్తున్నారంట.
బయలుదేరినారు బస్ స్టాండ్ అని వెయిట్ చేస్తున్నాము. వచ్చేసినాడు. ఎంత బక్కైనాడు, ఫీవర్ వచ్చింది పాపం. బావులండి హాయ్ చెప్పురా, చాలా రోజులకి వచ్చి. హాయ్. ట్రైన్లో జర్నీ చేసి వచ్చినాడు కాబట్టి స్నానం చేయిపోరా అని చెప్పినాము. ఇంకా వాడు స్నానం చేసి వచ్చేలోపు వాడికి దోశలు వేసి ఇద్దామని చెప్పి నేను పిండి ఆల్రెడీ మార్నింగే వేసి పెట్టుకున్నాను కాబట్టి దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాపం రాగానే ఆకలి అవుతుందమ్మా అన్నాడు, అందుకే గుడ్డు దోశలు వేద్దామని రెడీ చేస్తున్నాము. వాడు వచ్చేలోపు ఇంక వేడివేడికి దోశలు వేసి ఇస్తాను, వాడు వస్తేనే తింటాడు. పాయసం చేసి ఫ్రిడ్జ్లో పెట్టింటి కదా, కద్దు ఖీర్ చల్లగా అయిపోయింది. ఇది సర్వ్ చేస్తాను వాడికి. అమ్మ బరువుగా ఉంది, రావడం లేదు. అమ్మ చాలా బరువు ఉంది. చిక్కబడిపోయింది బాగా. ఫుల్ ఇష్టం వాడికి, ఇది చాలా ఇష్టం, బాగా తింటాడు కడుపు నిండుగా మనస్ఫూర్తిగా. మా చిన్నోడికి కూడా, ఎందుకంటే అన్నకే పెట్టినావు అన్నకే చేస్తావని చెప్పి అలుగుతాడు ఆ పెద్ద మనిషి, అందుకు వాడికి కూడా ఇస్తున్నాను. ఎట్లుందిరా, బాగుందా, సాటిస్ఫైయా? ఎట్లుందిరా? ఈ అప్ప అలిగినాడు, ఎందుకంటే అన్నీ అన్నకే చేసి పెడతావు, నాకు చేసి పెట్టవు అని చెప్పి. అట్లా ఏమి ఉండదు, ఎందుకు చేసి పెట్టాను. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది మా పెద్దోడు వచ్చినందుకు. రోజు ఒకసారైనా 2 సార్లైనా అనుకునేదాన్ని ఏం తింటున్నాడో ఏం చేస్తాడో అని. నేనే కాదు, హాస్టల్లో పిల్లలు ఉండే ప్రతి పేరెంట్స్ అట్లే ఫీల్ అవుతుంటారు కదా, తిన్నారా లేదా ఏమి అని చెప్పేసి. కాకపోతే తప్పదు, వాళ్ళ మంచి కోసమే వదిలింటాం కాబట్టి. కానీ ఇట్లా సెలవుల్లో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టి వాళ్ళు సాటిస్ఫై అయితే మనం కూడా సాటిస్ఫై అవుతూ ఉంటాం కదా. తల్లి అంతే, అమ్మ ప్రేమ. తినేసినాడు. ఇంక ఇప్పుడు ఆకలి అవుతుందంటే దోశ వేస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలంటే, నేను పొద్దున్న పేస్ట్ వేసి పెట్టుకున్నాను కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకొని 1 ఎగ్ వేసుకోవాలి. ఇందులోకి ఎగ్ వేసి ఈ 2 బాగా కలిసేలా గిలకొట్టుకోవాలి. ఇట్లా బాగా గిలకొట్టుకున్న తర్వాత మామూలు మనం ఎగ్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే పెన్నం పెట్టి హీట్ చేసి పిండి వేసుకోవాలి. మామూలు ఈ ఎగ్ దోశని మనము నార్మల్ దోశ వేసుకున్నట్లు పల్చగా కాకుండా కాస్త పతలాగా మందంగా వేసుకుంటే దోశ చాలా బాగా వస్తుంది. పల్చగా వేయకూడదు, మందం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ని అంతా బాగా నీట్గా. మా వాడికి ఇష్టమైన గుడ్డు దోశ. పిల్లలు అట్లా ఇష్టంగా తింటుంటే మనకు కూడా బాగా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా. దస్తర్ వేసుకోనన్నా ఇక్కడ ఫస్ట్ నీ వల్ల నేను తినిపిస్తలే, చాలా రోజులు అయింది కదా. నాకు మా పిల్లలు ఇంత పెద్దగా అయినా కూడా నాకు వాళ్ళకి నా చేతులతో తినిపించడం అంటేనే ఇష్టం. ఎందుకో అట్లా
ఎక్కడికి పోయినా కూడా అంతే. చాలామంది అంటుంటారు ఇప్పుడు కూడా తినిపిస్తుంటావని, కానీ నాకు అది అనేది ఒక ఇష్టం, నా చేతులతో వాళ్ళకి తినిపించడం అనేది. బాగుందా? ఇది మా చిన్నోడు ముద్ద చూడు, బాగుందా మాస్టర్ షెఫ్? తిను, ఇంకా నేను వేస్తా దోశలు. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ 3 months తర్వాత నలుగురం ఫ్యామిలీ కూర్చొని తింటున్నాం. జూన్లో వదిలొచ్చిన, జూన్ తర్వాత ఇప్పుడు వచ్చినాడు ఇంటికి, ఇప్పుడు తింటున్నాం ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీతో కలిసి తింటే హ్యాపీనెస్ వేరు కదా. హ్యాపీగా నలుగురం కలిసి భోంచేసిన తర్వాత ఇంకా వాడికి కాస్త ఫుల్ ఫీవర్ ఉండింది. ఆల్రెడీ జర్నీ చేసి వచ్చినావు, అలసిపోయినా ఉన్నా, పడుకో అని చెప్తే సరేలే అని చెప్పి బెడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు పాపం వాడే. ఇది యాక్చువల్గా దివాన్ కాట్ కమ్ బెడ్, పిల్లల కోసమే చేపించుకున్నాం మేము, వాళ్ళిద్దరు పడుకోవడానికి కాస్త కంఫర్ట్ ఉండాలని చెప్పేసి. ఇంకా అలా బెడ్ పరిచేసుకున్న తర్వాత నేను వాళ్ళతో పడుకొని ఒక 1/2 hour అలా బాగా కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేసినాం. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతకు మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉండి వస్తే కనుక మీ రియాక్షన్ కూడా ఇంతేనా? చాలా హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది.